ఇప్పుడు మనం ఇక్కడ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్‌లోని స్వయంభూగా వెలిసిన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్‌కి వెళ్తున్నాము. ఆ దారిలో కనిపించేది గోశాల. అక్కడ ఒక రూ. 50 ఇస్తే మనకు గడ్డిస్తారు. మనం వెళ్ళి గోవులకు తినిపించొచ్చు. దారి పొడవునా చాలా ఆకర్షణీయంగా బాగుంటాయి. ఇట్లాంటి అక్కడ పెట్టారు కదా! ఇది మన బోర్డర్స్ వాటిలో మంచి మంచి సందేశాలు అవి ఉంటాయి. వాటిని చదువుకుంటూ మెల్లిగా కిందకి దిగి వెళ్తే లోపల మనకి టెంపుల్ ఉంటుంది. ముందు ఎదురుగా గాలిగోపురం ఉంటుంది. గాలిగోపురం దగ్గర అక్కడ ఒక గోల్డెన్ కలర్లో ఒక టెంపుల్ కనపడుతుంది కదా, అది అక్కడ క్షేత్రపాలకుడు మన ఆంజనేయ స్వామి ఉంటారు. ముందు మొదటిగా ఆయనకి నమస్కారం చేసుకుని లోపలికి వెళ్ళాలి. అలా ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది. ముందు ధ్వజస్తంభం లోపలికి ఎంట్రీ అనమాట. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఇది. ఇక్కడ అర్చన చేయించుకోవడానికి అర్చన రూ. 300 ఉంటుంది. దానికి ఒక స్పెషల్ లైన్ ఉంటుంది. ముందుగా తీసుకుని వెళ్ళిపోయి లోపలికి తీసుకెళ్ళి అర్చన చేస్తారు. ఇప్పుడు గుడి కూడా చాలా బాగుంటుంది. ఆకర్షణీయంగా అద్భుతంగా ఉంటుంది. లోపల చాలా మంచిగా డెకరేట్ చేశారు. సూపర్గా ఉంటుంది. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇది మనకి లక్ష్మీనరసింహస్వామి జయంతి రోజున మేము వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదా, రాధాకృష్ణులు ఉంటారు. చాలా బాగుంటుంది. ఇది విగ్రహాలు మాత్రం చాలా అందంగా, చాలా అసలు దగ్గర నుంచి చూస్తే చూపు తిప్పుకోలేనంత ఇదిగా ఉంటాయి. విగ్రహాలు మాత్రం చాలా అందంగా ఉంటాయి. అక్కడ నుంచుని తనివి తీరదు ఎంత చూసినా కానీ, చాలా బాగుంటుంది. అలా ముందుకు వెళితే ఆ క్యూ లైన్ అర్చన, ఆ పక్కన ఉన్న లైన్ అంతా క్యూ లైన్, అర్చన చేసే క్యూ లైన్ అనమాట. అర్చన వాళ్ళు మాత్రమే అటు నుంచి వెళ్తారు. ఈ పక్క నుంచి ఉన్నదేమో ఫ్రీ దర్శనం. ఆ పక్కన ఉండకుండా వెళ్ళేదేమో రూ. 300 అర్చన దర్శనం అనమాట. బాగా లొకేషన్ బాగా ఇది చేశారు, డెకరేట్ చేశారు మంచిగా. ఈయన ప్రభువులు వారు అక్కడ అందరికీ గురువు గారు అనమాట. చాలా బాగుంటుంది. ఇగో ఇక్కడ చూపిస్తున్నాం చూసారా, అక్కడ లక్ష్మీనరసింహస్వామి ఉంటారు కదా, ఇక్కడ అర్చన చేస్తారు మనకి. అక్కడ మెయిన్ టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు రాగానే ఈ విగ్రహాలు చూపించే చోట మనకి అర్చన చేస్తారనమాట. అర్చన టికెట్ రూ. 300 ఉంటుంది. అలా దర్శనం చేసుకోవడం రూ. 300 టికెట్ అర్చన టికెట్ తీసుకుంటే మనకు ఒక ప్రసాదం కూడా ఇస్తారనమాట. ప్రసాదం అంటే దాంట్లో ఇక్కడ ఏ లడ్డూ లాంటిదో కాదు, కాజాల దూద్ పేడ లాంటిది ఉంటుంది. అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ముందుకు వెళ్తూ చూస్తూ చాలా బాగుంటుంది. ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఆ రోజు క్రౌడ్ కొంచెం ఉంది. మామూలుగా అయితే క్రౌడ్ అంతగా ఉండరు. క్రౌడ్ అంతగా ఉండరు కానీ ఆ రోజు జయంతి కదా, లక్ష్మీనరసింహ స్వామి జయంతి కదా, ఆ రోజు కొంచెం క్రౌడ్ ఉంది. చాలా మంది వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఇప్పుడు యూత్కి మంచిగా భగవద్గీత కూడా నేర్పిస్తారు, టూర్స్కి తీసుకెళ్తారు. అప్పుడు ఉన్న వాళ్ళు కొంతమంది మన డీటెయిల్స్ అడుగుతారు. మంచిగా వాళ్ళు ఇట్లాంటి కండక్ట్ చేస్తున్నప్పుడు, టూర్స్ అవి కండక్ట్ చేస్తున్నప్పుడు వచ్చి మన దగ్గర మన డీటెయిల్స్ తీసుకున్నప్పుడు మనకు కాల్ చేస్తారు. ఇట్లాగా వెళ్తున్నామంటే మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు,
అని చెప్పేసి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళొచ్చు, లేకుంటే లేదు. బలవంతం ఏం చేయరు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే. కాల్ చేసి అడుగుతారు. కాల్ చేసి అడిగినప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, లేదంటే కనుక లేదండి నాకు ప్రస్తుతానికి ఇంట్రెస్ట్ లేదంటే కనుక వాళ్ళు ఏం మాట్లాడరు, బలవంతం చేయరు. చాలా బాగుంటుంది. అక్కడ ముందు చెప్పాను కదా ఆంజనేయ స్వామి అని, ఇదిగో ఆంజనేయ స్వామి ఇక్కడ ఉంటారు. ముందు మొట్టమొదటిగా మనం ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు చూపించింది ఆంజనేయ స్వామి వారు కాదు, గరుడ వాహనం ఉంటుంది కదా, గరుడ వారు. ఈయన అక్కడ ఉన్నారు కదా ముందు, అక్కడ అంత ముందు చూపించాం కదా ఆచార్య పీఠం. అక్కడ ఉన్నది విగ్రహం, మనిషి కాదు విగ్రహం. మనకు అసలు అకస్మాత్తుగా చూస్తే మనిషి అన్న ఫీలింగ్ వస్తుంది, కానీ అది ఆయన మనిషి కాదు, విగ్రహం. అది అంత న్యాచురల్గా ఉంటుంది అనమాట విగ్రహం, మనిషి. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ పైన సుదర్శన చక్రం, అదంతా గోల్డ్ కోటింగ్ అనమాట. ఇదంతా గుడి మొత్తం, గుడి పైకప్పు అంతా గోల్డ్ కోటింగ్ ఉంటుంది. గోల్డ్ కోటింగ్ ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ కింద పెద్ద రాయి ఉంటుంది, చూపిస్తాం చూడండి, ఇప్పుడు వస్తుంది. ఆ రాయిలోనే లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంభూగా వెలిశారు కాబట్టి ఆ రాయిని కదిలించకూడదని చెప్పి ఆ రాయిని, ఆ పెద్ద బండరాయిని అట్లాగే ఉంచి లోపల గుడి కట్టారు. ఆ లోపల సైడ్ లక్ష్మీ నరసింహస్వామి ఎక్కడైతే వెలిశారో స్వయంభూగా అక్కడ గుడి కట్టారు అనమాట. ఆ రాయిలో వెలిశారు ఆయన అక్కడ. ఒకసారి విజిట్ చేయండి. మనకి పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంటుంది కదా, రోడ్ నెంబర్ 12 శివాజీ సర్కిల్ దగ్గర, ఛత్రపతి శివాజీ సర్కిల్ దగ్గర, దానికి కొంచెం ఆపోజిట్లో ఉంటుంది అనమాట. ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. చూస్తే మళ్ళీ వెళ్ళాలనుకుంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది.